ఇక్కడ ఉన్న అందరూ కూడా మహానుభావులే. అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు సహజంగా మాంసాహారం గుడ్ల మీద అసహ్యం వచ్చి నాటుగా నేనే బంద్ చేసుకున్నాను. తర్వాత అయితే మా బంధువులు మా పిల్లలు నేను బంద్ చేసిన మా భార్య మా పిల్లలు కూడా ఎవరికి మా పిల్లలకైతే పుట్టుతోటే తెలియదు. ఈ సమాజంలో అందరూ తిని తాగనుకున్నవిలో తాగడం లేదు. ఎవరైనా వచ్చినా మేము తింటాం మాంసం పెట్టాం అనుభవం కాబట్టి మా రెడ్డిలో మొత్తం అదే ఫుల్ అదే తిరుగుతా కూడా అది లెక్క. ఎంత బాగా తినబెట్టి తాపిస్తే అంత గొప్పోడు అన్నాడు. నేను చేయలేదు. నేను చాలా వాళ్ళ దృష్టిలో నేను చాలా హీనుడి. అయితే ఇందులోకి ఈ మధ్య నాకు ముఖ్యంగా వచ్చింది. ఇది అందరిలో కూడా ఇది ఒక హీనత్వంగా ఉండి అందరు తిన్న తాగినోడు గొప్పడున్నట్టు అని నాకు బాధ అనిపించేది. అయితే యూట్యూబ్ నాకు రాగా 45 సంవత్సరాలు వ్యవసాయం చేసే వరకు ఎక్కువ పని చేసేది. పగలు పని అయిపోతే రాత్రి కూడా పనిచేసేది. పనిచేసి వెనుకలు మొత్తం అరిగిపోయాయి. ఈ పక్క శరీరం రక్తం దిమ్ములు వచ్చి అనుకుంటా సంపాదన డాక్టర్ కూడా ఆయన పని చేసి జీవితాంతం బల్లెపేట మీద ఎల్లరిగా పడుకోవాలి, మందులు వాడాలి. ఈ చేతితోటి మంచిగా చెప్పులు ఉంటుంది, గ్లాసులో కోసం కొద్ది తాగాలి. నీ బతికింటే ఏం అవర్గమైన ట్రీట్మెంట్ లేదు, దీనికి వెనుకలు పూర్తి అరిగిపోయినాయి అన్నాడు. అంటే మా కొడుకు ఫోన్ ఇస్తే ఫోన్లో చూసుకుంటే బతికి ధ్యానం దేవుడి ధ్యానం వచ్చిందన్న. నేను కావాలనుకుంటే అదే లైఫ్ వచ్చింది. దాన్ని చూసి నేను కూడా ప్రేమ మాస్టర్ ఫోన్ చేసి ప్రేమగా తీసుకున్నాను. అలా ధ్యానం చేసి నా 40 రోజులు తగ్గింది. వీళ్ళందరూ అక్కడ పండుగ కూడా పత్రిక చేసుకున్నది అలా ఒకటి వచ్చింది. అక్కడ పోయినా పత్రిక దర్శన భాగ్యం దొరికింది. ఆయన పాదాల మీద పూలు పెట్టి దండం పెట్టినా. నా జీవితంలో నాకు గొప్ప అదృష్టం. అయితే ధ్యానం చేస్తే నాకు 40 రోజులు తగ్గింది. ఇంతమంది ధ్యానం సహకారం చూసి అదే నేను ఒక్కనే ఉన్నా అందరిలో కూడా నేను ఇనుండి అనుకుంటున్నా. కానీ ఇంత పెద్ద 1,44,000 మంది ధ్యాన మాస్టర్లు ఉన్నారు అని నాకు సంతోషం. మన ధ్యానం ఇంతమంది ధ్యానం జగత్ పరిచయం అయింది. నాకు బావిలో తప్పక అదే ప్రపంచంలో మా ఊళ్ళో నేను ఒక్కనే అనుకున్నాను. కానీ ఇంతమంది ఊరికి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మాస్టర్లు ఉన్నారు. మనకందరూ గొప్ప అవకాశం అయింది. మన ధ్యాన జగత్తు, సహకార జగత్తు ఇంత బాగా వర్తించి అంత గొప్ప మార్పుడు ఇంత పెద్ద విస్తరించి చేస్తున్నాం కాబట్టి మనందరికీ ఆయన మార్గదర్శి మనం మనంతా పత్రిక రుణపడి ఉన్నాం అని నేను అనుకుంటున్నాను. మీ అందరూ తెలియని విషయం కాదు, కానీ మనకి సార్ ఏదో 2 ముక్కలు చెప్పాలని చెప్పాలి. అందరూ అన్ని నాకంటే ఎక్కువ తెలుసు, ఏదో చెప్పాలని చెప్తున్నారు. దయచేసి